హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు బాగున్నారా అండ్ ఈ వీడియో చేయడానికి కారణం కూడా మెయిన్ కారణం అయితే ఉంది. ఖచ్చితంగా నా గురించి కూడా చెప్పుకోవాలి, బట్ ఖచ్చితంగా నేను మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి దాని గురించి కూడా చెప్తా. నాకున్న క్యాపబిలిటీ గురించి ఫస్ట్ నేను చెప్పి నా స్టూడియో చెప్పిన తర్వాత నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి అనే దాని గురించి కూడా చెప్తా. నాకున్న క్యాపబిలిటీ ఫస్ట్ వివరించి నేను మీకైతే క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఐఎమ్ ద ఐటీ ఎంప్లాయీలో అంటే ఏది కోడింగ్లో కాదు, డిజైనర్లో యూఐ యూఎక్స్ డిజైనర్ అని ఉంటారు. మీకు తెలుసో తెలియదు, తెలిసిన వాళ్ళు కొంటే కామెంట్ చేయండి. యూఐ యూఎక్స్ డిజైనర్ అండ్ ఆల్సో కలర్ థియరీ డిజైనర్ అంటే మీకు తెలుసు కదా. ఒక డిజైనర్ అంటే ఒక లోగో, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే ఒక లోగో ఉంది. ఆ లోగోలో కలర్స్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ ఇంకో కలర్ తీసుకుంటే ఏ విధంగా వస్తుంది అండ్ ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది. అండ్ అదేవిధంగా ఒక డిజైన్ ఉంది, ఒక యూఎక్స్ వెబ్సైట్ డిజైన్ ఉంది. ఆ వెబ్సైట్లో ఎలాంటి కలర్స్ వాడాలి, ఆ కలర్స్లో ఎలాంటి కలర్స్ని యాడ్ చేస్తే బాగొస్తుంది అనే ఒక కలర్ సెగ్మెంటు, కలర్ అవగాహన నా మైండ్లో నాకుంది. ఎందుకంటే నాకు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. దాంతోపాటుగానే వీడియో రంగంలో కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎందుకు అంటే నేను చేసిన పని అలాంటిది. నేను తీసుకుంది బేసిక్ కంప్యూటర్స్ అండ్ దాని తర్వాత తీసుకుంది వచ్చేసరికి డిప్లొమా ఇన్ ఎరీనా యానిమేషన్ అండ్ హైదరాబాద్లోనే కంప్లీట్ చేస్తాను డిప్లొమా. అది ఒక 4 years అవుతాం. అది ఒక 4 years కోర్సు. నేను ఉత్తగానే చదువుకోకుండా నేను ఇవన్నీ చెప్పట్లేదు. చదువుకున్న అన్నిటి మీద అవగాహన ఉంది, వీడియో రంగంలో అవగాహన ఉంది అండ్ అదేవిధంగా వెబ్సైట్ రంగంలో అవగాహన ఉంది, డిజైన్ విషయంలో అవగాహన అయితే ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి అంటే నేను నా 10 సంవత్సరాల్లో నేను మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేశాను. టీసీఎస్లో చేశాను, టెక్ మహీంద్రాలో చేశాను, మిత్రాలో చేశాను. మిత్ర అంటే మింత్రా అయితే అనుకోకండి. మింత్ర కాదు, మిత్ర. ఇది డిఫరెంట్ కంపెనీ అన్నమాట. అసలు నా సెగ్మెంట్కి డిఫరెంట్ కంపెనీ. ఇలా డిఫరెంట్ లొకేషన్లో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేసి ఒక గట్టి కలర్ థియరీ మీద, ఒక గట్టి కలర్ అవగాహన మీద నాకైతే అవగాహన ఉంది. ఇది నా క్యాపబిలిటీ. సో ఆ క్యాపబిలిటీ తోటి నేను ఫస్ట్ యూట్యూబ్లోకి అడిగాను. ఎందుకంటే నాకున్న క్యాపబిలిటీ మరొకటి చెప్తా. ఆ క్యాపబిలిటీ ఏంటంటే నేను స్క్రిప్ట్ రైటర్ని. చెప్పాలంటే నాకు అదొక ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ లెక్క నాకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీడియోస్ షూట్ చేసి అండ్ మూవీస్లో ఇలా చేసేవాడిని. నేను ఒక మూవీ చేశాను, పవన్ కళ్యాణ్ ఇది లోగో, అదే గుర్తు రివీల్ అయిన చూసారా. గుర్తు రివీల్ అయినప్పుడు ఛాయ్ అనే ఒక చేశాను. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నారో చెప్పండి భయ్య, ఖచ్చితంగా మీకు కామెంట్ చేయండి. మీకు లింక్ పంపిస్తాను, కిందనే ఉంటుంది చూడండి. చూసిన తర్వాత నచ్చలో కింద కామెంట్ చేయండి. అది సెకండరీ. ఇలా కొన్ని మల్టిపుల్ చిన్న టీజర్స్ కానీ, చిన్న స్టోరీ రైటింగ్ పరంగా కానీ అవి చేసేవాడిని. ఇది నాకు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, నా ఎడిటింగ్ స్కిల్స్ కానీ, నా విఎఫ్ఎక్స్ కానీ ఇలాంటివి చేయడానికి ఇవన్నీ చేసి కానీ. బట్ ఫైనల్గా వచ్చేసరికి డిజైన్లో సెటిల్ అయిపోయినా 12 సంవత్సరాల అనుకుంటా అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఆ కలర్స్ మీద, అన్నిటి. సో ఏమైందంటే లాస్ట్కు ఈ కంపెనీస్ అన్నీ ఎలా ఉంటాయి తెలుసు కదా మీకు. ఐటీ కంపెనీస్ ఎట్లా ఉంటాయి, దమ్ము ఉంటుంది. 10 hours కానీ 12 hours కానీ ఇలా ఎక్కువ కూడా అయితే చేసే టైమ్స్ కూడా అయితే ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ మీద. ఆ ప్రాజెక్ట్స్ తల మీదకి వచ్చిందంటే ఖచ్చితంగా 20 గంటలైనా కూర్చొని కూడా చేయాలి. సో ఎందుకు అన్ని గంటలు కూర్చొని చేయడానికి ఎందుకు, నేను సైమల్టేనియస్గా ఏదైతే జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ని రన్ చేసుకుని ఉండేవాడిని. ఇది మొబైల్స్ గురించి, ఎక్కువ టీవీ గురించి అయితే వీడియోస్ పెట్టేవాడిని అనమాట. ఇలా పెట్టుకుంటూ ఫైనల్గా ఏమైందంటే ఫైనల్ నా యొక్క లాస్ట్ కంపెనీ టెక్ మహీంద్రాలో జాబ్ క్లోజ్ చేసేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద చేద్దాం. నాకు అవగాహన ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు, అన్నీ నేనే చేసుకోగలుగుతా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. నా స్టూడియో చూపిస్తాను. అది స్టూడియో కూడా అనలేము. అది ఏంటంటే ఒక రూమ్లో చిన్న పెట్టుకున్న సెటప్ లాంటిది. అండ్ అదేవిధంగా నాకు ఆ రూమ్ కూడా సరిపోవట్లే, అంత దారుణమైన పరిస్థితి అయితే ఉంది. సో ఒక జెన్యూన్ క్రియేటరు ఇంత దారుణంలో ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకు జెన్యూన్ క్రియేటరే ఉంటాడు, వేరే వాళ్ళు ఉండరు. ఎందుకంటే అది జెన్యూన్గా చేస్తున్నాడు కాబట్టి. జెన్యూన్గా చేసేటోనికి మనీ ఉండవు, ఏమైతే ఉండవు, అదే అన్నమాట. సో ఇది నేను ఉంటున్న ఇల్లు, నేను ఉంటున్న అపార్ట్మెంటు ఇక్కడే రెంటెడ్ అని అనమాట. ఓకేనా. ఇక్కడ మీరు చూసే ఉంటారు ఇంతకుముందుకు హైసెన్స్ కానీ టీసెల్ పెద్ద బిగ్ టీవీస్ అన్బాక్సింగ్ చేశాం కదా, సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు పంపిస్తే ఆ టీవీలో నేను ఇక్కడే అయితే చేసేవాడిని. మీకు చూపిస్తాను 1 minute. సో ఇక్కడ ఇదన్నమాట, ఈ ప్లేస్లో పెట్టుకొని చూపిస్తాను. ఇది మనకు ఒక టీవీ. ఈ టీవీ గురించి నేను తర్వాతకి మాట్లాడతా. బాక్స్లో ఉంది. ఇదొక టీవీ, 43 inches టీవీ కాదు, 55 inches టీవీ కూడా నేను కొని చేస్తున్నాను అన్నమాట. ఓకేనా. ఇంకా నా స్టూడియో అంటే ఒక చిన్న రూము. ఈ రూమ్లో నేను పెట్టుకుంటాను. మనం టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్ చేసాం.
ఫ్రంట్ లోడర్ వాషింగ్ మిషన్ చేసాం, టాప్ లోడర్ సారీ. ఆల్రెడీ వీడియో ఉంది, చెక్ చేయండి. ఇది నా స్టూడియో అన్నమాట. ఈ స్టూడియో గురించి మాట్లాడుకోవాలంటే స్టూడియో కూడా అనొద్దు, ఇది మా ఓనర్ వేసిన కలరు, ఇది మా ఓనర్ వేసిన కలరు. నేను ఎలాంటి కలర్ వేపిద్దామన్నా కూడా వద్దు అంటున్నాడు, ఏం చేయాలి. అండ్ అలాగే పైన ఉన్న సీలింగ్ అన్నమాట ఎలాంటిది, ఇది రీసెంట్గా నేను ఒక 6,000 కొట్టాలా పెట్టొద్దా అని ఆలోచించి 6,000 ఏదైనా టీవీకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి, బట్ కొనాలి. ఎందుకంటే ఇక్కడ నాకు సరిపోవట్లేదు, లైటింగ్ సరిపోవట్లేదు, ఏం సరిపోవట్లేదు, బ్యాక్గ్రౌండ్ అంత డల్గా అయితే ఉంటుంది. మళ్ళీ నేను ఫస్ట్లో చేసిన తప్ప ఇప్పుడు చేయొద్దు అని చెప్పేసి ఈ విధమైన ఒక లైట్ కొన్న 6,000 పెట్టి. అండ్ అదేవిధంగా ఇదొక స్టాండ్, ఈ స్టాండ్కి ఒక 4,000, ఇదొక మళ్ళా ఒక ఖర్చు, ఎందుకంటే స్టాండ్ పెట్టుకోవడానికి మళ్ళీ కావాలి కదా. అండ్ ఇది వచ్చేసరికి ఒక టీవీ. ఈ టీవీల గురించి చెప్పాను, ఈ టీవీల గురించి చెప్తే మళ్ళీ వాళ్ళు కొని అదే టీవీ రివ్యూ చేస్తారు కాబట్టి నేను టీవీల పేరు అయితే చెప్పట్లేదు. ఒక టీవీ పేరు అయితే ఖచ్చితంగా చెప్తా. ఇది మనకు లైటు, ఇది లైటు, ఇది ఒక లైట్, ఏది బ్యాక్ సైడ్ ఇప్పుడు నాకు రావట్లేదు, ఎందుకంటే నా లైటింగ్ ఇక్కడ సరిపోవట్లేదు. అనవసరంగా ఇది కొన్నానైతే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నాకు ఎట్లాంటిది లేదు, ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా పైసలు లేవు, పైసలు లేక ఓన్లీ మీద టీవీల మీద కంటెంట్ నమ్ముకుంటే ఎప్పుడైనా బాగుపడతామనే ఉద్దేశంతో కంటెంట్ మాత్రమే నమ్ముకుంటున్నాను. ఇది సామ్సంగ్ టీవీ. ఈ సామ్సంగ్ టీవీ ఏంటి అంటే 1 month అయితే అయ్యింది నేను కొని కూడా, రివ్యూ చేస్తున్నాను. స్టిల్ అన్బాక్సింగ్ కూడా నేను మన టెక్ స్టోరీస్లో కూడా పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇది పెద్ద తలకాయ నొప్పి అయితే లేపింది, దాని గురించి కూడా ఖచ్చితంగా చెప్తాను. అండ్ సోనీ టీవీ నిన్నైతే పెట్టాను, అది ఇంకొక టీవీ, ఇది ఫిలిప్స్ టీవీ. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి బోట్ సౌండ్ బారు, ఇది కూడా కొన్నాను, ఇది రివ్యూ జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి థామ్సన్ జియో, ఇది వచ్చేసరికి ఏసర్ వి ప్రో. సారీ టీవీ గురించి చెప్పొద్దు అనుకున్నాను. అండ్ అక్కడ వచ్చేసరికి లుమియో. టీవీ ప్లేసెస్ నేను తిరగడానికి ఈ అంత గజిబిజి అయితే ఉందని చెప్పేసి నాకు ప్లేస్ లేక ఈ కబోర్డ్లో పెట్టి దొబ్బేసా. ఇక్కడ వచ్చేసరికి నా అందాన్ని ఇక్కడ హెయిర్ స్టైలింగ్ ఇక్కడైతే ఉంటుంది అనమాట, మనం అంత ఉండం, బట్ ఓకే ఫైన్. సో ఇదే అన్నమాట, ఏదో పెట్టుకున్న వచ్చిన అమౌంట్ తోటి చిన్నగా ఎదుగుతూ. జెన్యూన్ రివ్యూవర్కి ఉండదు భయ్య, జెన్యూన్ చేసే వాళ్ళకు ఎవరిని నమ్మరు, ఎవరు సపోర్ట్ ఇవ్వరు. అండ్ ఇలా ఉంటుంది అన్నమాట. జెన్యూన్ వాడు ఎప్పుడైనా కానీ వెనకే పడతాడు, నాన్న ఎప్పుడు ఎందుకు వెనక పడతాడు అని తనిఖీల భరణి గారు చేశారు కదా, అలా జెన్యూన్గా చేసే యూట్యూబర్ ఎప్పుడైనా వెనకే ఉంటాడు కానీ ముందైతే ఉండడు. సో కంపెనీ నుంచి డబ్బులు తీసుకోవాలి, కంపెనీ నుంచి డబ్బులు తీసుకొని ఎదగాలి, 10 మందిని మోసం చేయాలి అంటే మాత్రం నేను ఎప్పుడో మోసం చేసేవాడిని. సో నేను జెన్యూన్గా ఉన్నాను. నేను కొన్న టీవీలు తక్కువే, అండ్ అయినా కానీ కొన్న వాటిలో బెస్ట్ మాత్రమే ఉంటాయి. పిచ్చి కొని నేను ఇక్కడ ఇట్లా పెట్టుకొని నేను మీకు చూపించను. ఒకసారికి 6400 కెమెరా, ఇది ఒకసారికి లెన్స్ అనేది సిగ్మా లెన్స్ 30mm లెన్స్. ఈ 6400 కెమెరా కూడా నేను కొని కూడా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అయింది. మొన్ననే సర్వీస్ నుంచి కూడా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి స్టిక్కర్స్ కూడా అయితే ఉంటాయి, మీరు గ్రహిస్తే ఈ స్టిక్కరు ఏంటంటే ఖరాబ్ అయితే అయ్యింది. అయినా కానీ ఇది వాడడానికి మంచి కెమెరా అన్నమాట, నెంబర్ 1 కెమెరా 6400. ఇప్పటికీ ఎక్సలెంట్ కెమెరా ఈ కెమెరా. నేను మిడ్ రేంజ్ అంటే నేను చెప్పాను కదా, జెన్యూన్ రివ్యూవర్ ఇక్కడే చచ్చిపోతాడు భయ్య. ఒక ఎక్విప్మెంట్ సరిగా కొనలేడు జెన్యూన్ రివ్యూవరు. సరిగా అంటే ఇది మంచి కెమెరానే, బాగాలేదని అంటలే మళ్ళీ. కాకపోతే అప్డేట్ అవ్వడానికి అక్కడ జెన్యూన్ రివ్యూవర్ని చంపేస్తున్నారు. ఎవరు చంపేస్తున్నారు అంటే సపోర్టర్స్ ఎవరు లేక చంపేస్తున్నారు అన్నమాట. ఆ సపోర్టర్ ఉంటే ఇలాంటి కెమెరా కాకుండా ఇంకా ఇంకొంచెం మంచి కెమెరాని కొనుక్కొని మీకు అవుట్పుట్ కూడా ఇంకా క్లియర్గా ఇస్తారు. నేను ఇచ్చిన అవుట్పుట్ మీకు బాగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ కెమెరా నుంచి అవుట్పుట్ అయితే వస్తుంది, అది కూడా 4K 30 FPSలో అయితే వస్తుంది గైస్, ఓకేనా. అండ్ ఇంకోటి, ఇది రీసెంట్గా కొనుక్కున్న కెమెరా. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ యొక్క అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కొనుక్కున్న కెమెరా. ఎందుకో తెలుసా, నాకు ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడికి ఈ డిస్టెన్స్ అనేది నాకైతే తక్కువైతే ఉంది. ఈ 30mm లెన్స్ తోటి అయితే నేనైతే చేయలేకపోతున్నా, చాలా దగ్గరికి అయితే వస్తుంది. అందుకనే ఈ జూమ్ లెన్స్ J సిరీస్ లెన్స్ కొనుక్కున్నాను. జస్ట్ ఒక 2 days 3 days అయితే అవుతుంది. ఇది కూడా నేను రిటర్న్ ఇద్దామైతే అనుకున్నా, మళ్ళీ 40,000 అయితే అయింది. పెద్ద హెడేక్ అయితే అవుతుంది. ఇంకొక టీవీ కొని రివ్యూ చేయొచ్చు కదా అనేది అనుకున్నా, బట్ అతను బ్యాక్ అయితే తీసుకుంటలేరు అమెజాన్ వాళ్ళు. ఎందుకంటే డైరెక్ట్ సోనీ వాళ్ళనే కాంటాక్ట్ అవ్వమైతే అంటున్నారు. అతను ఇలాంటి ప్రాబ్లం లేదు ఈ లెన్స్లో, కాకపోతే ఏంటంటే బ్యాక్ అయితే తీసుకోలేరు అనమాట.
సో కాకపోతే ఇదేంటంటే అపర్చర్ 4 తోటి రన్ అవుతుంది. మనం మంచి మంచి ఫొటోస్ జూమ్ లెన్స్ ఇలాంటివి తీసేసుకోవచ్చు అని ఇక చెప్పేసి ఇక ఉంచుకోవాల్సి వస్తుంది. మీలో ఎవరైనా ఈ యొక్క లెన్స్ కావాలంటే చెప్పండి, నేనైతే సేల్ చేస్తాను, పక్కా సేల్ చేస్తాను. ఇది జీ సిరీస్ 40,000 2 days 3 days అయితే అవుతుంది. ఎవరికైనా కావాలంటే ఇది నేను సేల్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నా. వేరేది ఇంకా 16mm కొనుక్కుంటా, ఎందుకంటే ఇది సరిపోవట్లేదు, అపర్చర్ అనేది సరిపోవట్లేదు నాకున్న లైటింగ్ కండిషన్కి దానికి. చూసారు కదా, నా దగ్గర కూడా 10కి పైగా టీవీలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే నేను కూడా టీవీలు కొని అంటే ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కొనే చేస్తున్నా. నేను ఎక్కడ దుబ్బుకొని వచ్చి చేయట్లేదు అన్నమాట. నేను కూడా అయితే ఇంకా అన్ప్రొఫెషనల్గా వీడియోస్ పెడతా. మరి ఏముంది చెప్పండి, ఇక నేను కూడా ఇటు 4 అటు 4 ఇటు కింద 2 అటు కింద 2 ఇంకా 2 వస్తున్నాయి ఈ సైడ్కి పెట్టేసి నీ మధ్యలో కూర్చొని గైస్ ఈ టీవీలో నాకు నా మొహం చూడండి, నా మొహం ఎట్లా కనబడుతుందో, ఇక్కడ డల్నెస్ కనబడుతుంది, ఇక్కడ రెడ్డిష్గా కనబడుతుంది అని చెప్పేసి నేను కూడా అయితే వీడియోస్ అయితే చేస్తా. ఏమంటారు, అన్ప్రొఫెషనల్గా మీకు అదే నచ్చుతుంది కదా గైస్? మీరే చెప్పండి, అన్ప్రొఫెషనల్గా మీకు చేస్తే నచ్చుతుందా నచ్చట్లేదా? ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి నేను గ్రహించినంత వరకు. సపోర్ట్ లేకపోతే నేను కూడా ఇది ఏం చేయలేను. నేను ప్రొఫెషనలిజంగా చాలా వీడియోస్ అయితే చేశాను, కాకపోతే అది నచ్చట్లేదు ఎవరికి, వాళ్ళు నచ్చదు. ఏంటంటే దూరపు కొండలు నులుపు ఏదో అంటారు భయ్య శాస్త్రం, అది నాకు రాదు, గుర్తులేదు, ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకోటి కూడా మీకు చెప్పాలి ఈ విషయంలో, కొంతమంది యూట్యూబర్లు ఏం చేస్తున్నారు, హిందీ యూట్యూబర్ని ఫాలో అవుతున్నారు. మీరు గ్రహించండి, హిందీ యూట్యూబర్ తీసుకొచ్చి దానికి ఒక డిస్ప్లేకి ఒకటి అమర్స్తాడనమాట. ఇది బ్రైట్నెస్ లెవెల్స్ ఇంత ఉంది. అరే బాబు, కంపెనీ బ్రైట్నెస్ లెవెల్స్ నువ్వు పంపిస్తుంది, కంపెనీ చెప్తుంది. బ్రైట్నెస్ లెవెల్స్ నువ్వు కొలిసి ఏం చేస్తావు? నీకు అంత అక్యురేట్గా అయితే వస్తుంది అయితే అనుకుంటున్నావా? పక్కలని పిచ్చోళ్ళని చేయడానికి తప్పించి వేరే ఇదైతే ఏమైతే లేదనమాట. లేకపోతే నీకు తెలియకపోతే కంపెనీ కాల్ చెయ్యి. నువ్వు చేసే పని నువ్వు రివ్యూ అయినప్పుడు నువ్వు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాలి కదా, అది కదా నీ పని. ఏదో ఫోటోగ్రఫీలో మనం అంట సైడ్కి ఇక్కడ లైట్ ఎగుతుంది భయ్యా, కొంచెం తక్కువ చేయాలి అని చెప్పేసి దాన్ని తక్కువ చేస్తాం. ఇది 1,00,000 మీటర్, ఆ 1,00,000 మీటర్ తీసుకొచ్చి టీవీకి నిట్స్లో కొలిస్తే ఎట్లా ఉంటుంది? దూల తీరుతుంది తెలుసా? అది రియాలిటీ రాదు, అది రియాలిటీ కాదు. ఆ రివ్యూ చేయడం విధానమే దండగా, శుద్ధ దండగా. సో నేనైతే చెప్తానైతే ఒకటే అయితే అనుకుంటున్నాను, ప్లీజ్ ఇలా అన్ప్రొఫెషనల్గా వీడియోస్ అయితే చేయకండి, ప్రొఫెషనలిజంని పాటించండి, కొంచెం అన్నా పాటించండి. వేరేది ఏం చెప్పదలుచుకోలేదు. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను ఏ యూట్యూబర్ని నేను అనదలుచుకోలేదు, అనాలని అయితే అనుకుంటలేను. ఏంటంటే నా బాధ అన్నమాట, దీని ఫస్ట్ నుంచి నేను టీవీ రివ్యూస్లో అయితే ఉన్నాను కాబట్టి అలాంటి కొన్ని వీడియోస్ చూసేసి నాకు ఇక్కడ బాధ వేసి నేను కూడా అలా పోతేనే బాగుంటుంది అనే నాకైతే వచ్చింది. ఎందుకంటే వాళ్ళనే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళనే ఎక్కువ అయితే వెళ్తున్నారు. సో అలా వెళ్తాన్నా కూడా నేను కొంచెమన్నా బాగుపడతానేమో, నేను కూడా ఒక స్టూడియో బిల్డ్ చేసేసుకొని అండ్ నేను పెట్టిన ఏదైతే ఈ టీవీకి అమౌంట్ అయితే ఉంటుంది ఆ అమౌంట్కి ఎక్కువ వస్తాయి, ఇంకా అవి కొని ఇంకా వేరే నేను ఫ్రిడ్జ్ మీదనో ఇంకా వాషింగ్ మిషన్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు బెస్ట్ రివ్యూ అయితే ఇవ్వాలని అయితే నాకైతే గట్టిగా అయితే ఉంది భయ్యా. అది అవుతుందో అవ్వదో కానీ మీ సపోర్ట్ అయితే ఉండాలని అయితే అనుకుంటున్నాను. మీరు ఒకవేళ నిజంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి. నిజంగా నేను రియాలిటీగా రివ్యూ ఇస్తున్నాను అని మీకు ఇక్కడ కొంచెమన్నా అనిపించినా కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే జాయిన్ అయితే అవ్వండి. లేదు అంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి పింగ్ చేసి మీరు టీవీ కొంటే 43 inches టీవా 55 inches టీవా బడ్జెట్ ఎంత అది క్లియర్గా చెప్పండి. అండ్ వాషింగ్ మిషన్ కొంటే మీరు ఎన్ని కేజెస్ వాషింగ్ మిషన్ కొంటున్నారు అది క్లియర్గా అయితే చెప్పండి. ఫ్రిడ్జ్ కొంటే ఎన్ని లీటర్స్ కొంటున్నారు, మీ బడ్జెట్ ఎంత అది క్లియర్గా చెప్పండి. మీకు బెస్ట్ వాల్యూ ఫర్ ప్రోడక్ట్ అయితే ఇస్తాను. అండ్ అదేవిధంగా అసలు ఏసీలో కూడా రివ్యూ అయితే దారుణంగా అయితే అనిపిస్తుంది. నేనైతే మాట్లాడితే ఏంటంటే నేను వాళ్ళని టార్గెట్ చేసినట్టయితే అనిపిస్తుంది, బట్ అది రియాలిటీ మీకు అర్థం కావట్లేదు. బట్ నేను ఇప్పుడు మాట్లాడను, ఏసీ రివ్యూస్ చేసినప్పుడు మాట్లాడతాను. నేను ఇప్పుడు అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే నేను ఏసీ రివ్యూస్ 1 2 చేశాను తప్పించి ఒక పెద్ద మొత్తంలో చేయలేదు. మొత్తంలో నెక్స్ట్ రాబోయే ఏదైతే సమ్మర్ సేల్ అయితే ఉందో సమ్మర్లో అయితే పక్కా నేనైతే చేసి మీకు క్లియర్గా రివ్యూ అయితే ఇస్తాను. ఎందుకంటే నేను కొనాలంటే మనీ లేకనే నేను ఆగుతున్నాను తప్పించి నాకు 1,00,000 ఫాలోవర్స్ కానీ నాకు టెలిగ్రామ్లో లేరు. అక్కడి నుంచి అమౌంట్ అంత ఎక్కువ కూడా అయితే రాదు. అలాగే 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఉన్నదే 1,33,000 మంది. ఆ 1,33,000 మందిలో ఎంతమంది యాక్టివ్లు ఉన్నారు, ఎంతమంది డీయాక్టివ్లు ఉంటున్నారు, అలాగే టెలిగ్రామ్లో ఎంతమంది యాక్టివ్లు ఉన్నారో 18,000లో ఎంతమంది డీయాక్టివ్లు ఉన్నారు, ఎంతమంది కొంటున్నారు,
కూడా తెలియట్లేదు. బట్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అదైతే జరుగుతుంది. ఈ మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే మాత్రం చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి ఈ వీడియోని. అండ్ ట్రూ రివ్యూని, జెన్యున్ రివ్యూని బతికించండి అని అయితే కోరుకుంటూ ముగిస్తున్నాను. బాయ్. బ్రో, వేరే యూట్యూబర్స్ మీద ఎందుకు బ్రో అతను మీకు కాంపిటేటర్ అవుతారా, ఎందుకని ఇట్లా పెడుతున్నారు వీడియోస్ అనే వాళ్ళకు కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను వినండి. నేను కాంపిటేటర్ అని ఎవరిని నేను అనుకోలే. ఎందుకు అనుకోలేదంటే, నేను ఎదుగుతున్న సమయంలో నాకు 8,000 సబ్స్క్రైబర్స్ ఉన్న సమయంలో వియూ టీవీ రివ్యూ నుండి పంపింది. ఇప్పుడు చలామణి అవుతున్న ఒక పెద్ద యూట్యూబర్, సెకండ్ యూట్యూబర్ అని చలామణి అవుతున్నా అతనికి ప్రాబ్లం వచ్చింది. రండి బ్రో, చేసుకోండి బ్రో, నో ఇష్యూ. అలా ఎందుకంట వచ్చాడు, మా ఇంట్లో చేసుకున్నాడు, రివ్యూ కంప్లీట్ అయిపోయింది, వీడియో పెట్టేశారు, నాకంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి అతనికి. అలా అది కాదు ముచ్చట. ఇంకొక ముచ్చట ఏంటంటే, అశోక్ బ్రో మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్లో ఇతను సౌండ్స్ గురించి, సౌండ్ బార్ల గురించి, వీటన్ని గురించి సూపర్గా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పాను. అతను నా కాంపిటేటరే. ఎందుకంటే నేను కూడా సౌండ్ బార్ గురించి చేస్తాను. అతను ఏంటంటే హై ఎండ్, ఇక మన దగ్గర పైసలు ఉండే, మనం ఏంటంటే మిడిల్ క్లాస్ వ్యక్తులం. ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళ కోసం ఒక మంచి సౌండ్ బారు చూసి చెప్పడం నా ధర్మం. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి నేను కూడా మిడిల్ క్లాస్ వ్యక్తిని, ఇంకా స్టిల్ అలాగే ఉన్నా. నేను ఎదగాలని నేను కూడా అనుకుంటా. ఎవరైనా మిడిల్ క్లాస్ వ్యక్తి ఎదగాలి, అక్కడే ఉండాలి అని అనుకోరు. ఓకేనా? ఎప్పటికైనా ఒక జెన్యున్ పర్సను ఎదగాలి అనుకుంటారు. కానీ అతను అక్కడే ఉంటున్నాడని చెప్పేసి అతను గ్రహిస్తూనే ఉంటాడు. అతను అక్కడే ఉంటాడు. ఎదుగుతున్నాను అనుకుంటే అది భ్రమ అవుతుంది. అది ఎవరి సపోర్ట్ లేకుండా నేను ఎంత దూరం వచ్చాను, ఎవరి సపోర్ట్ లేకుండా నేను రివ్యూ చేస్తున్నాను. నాకంటూ ఒక స్టూడియో కూడా సపరేట్గా ఏమి లేదు. నాకంటూ నేను ఒక ఎడిటర్ని కూడా పెట్టుకోలేకపోతున్నాను. నాకంటూ ఒక ఏమంటారు, ఇంకా డిజైనర్ కూడా ఇచ్చే నేను ఎంత తెలుసా, 100 రూపాయలు ఇస్తా. 100 రూపాయలు, అంతకంటే నేను 200, 300, 500 ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నేను 100 రూపాయలు ఇస్తా. సో నేను ఒక యూట్యూబర్, నేను కాంపిటేటర్గా అనుకోను. ఒక ఫ్రెండ్గా అనుకుంటా, ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేసిన వారి అనుకుంటా, అలానే అనుకుంటా తప్పించి ఒక కాంపిటేటర్గా అనుకొని ఉంటే, నేను ఎవరైతే ఇప్పుడు పెద్ద యూట్యూబర్ ఉన్నాడో అతను నా ఇంటికి రానిచ్చేవాడిని కాదు, ఈ టీవీ రివ్యూ చేయమనేవాడిని కాదు. అశోక్ బ్రోని అసలు నేను మన ఛానల్లో అతని గురించి చెప్పేవాడిని కాదు, ఎవరి గురించి చెప్పేవాడిని కాదు. అలాగే లాస్ట్ మీరు నా స్టూడియో చూస్తే 3 యూట్యూబర్లతో కొలాబరేట్ అయ్యాను. వాళ్ళు కూడా నా కాంపిటేటర్ అవుతారు అనుకుంటే నేను వాళ్ళతో కొలాబరేట్ అయ్యేవాడిని కాదు. అలాగే నేను వేరే యూట్యూబర్స్ కూడా నా టీవీలు రివ్యూ చేసుకోమని చెప్పి కూడా చేసేవాడిని కూడా కాదు. కాంపిటేటర్ ఎలా అవుతారు? కాంపిటేటర్ ఎలా అవుతారు? అతని స్కిల్ అతనిది, నా స్కిల్ నాది. నా స్కిల్ నేను ఎంత పర్ఫెక్ట్గా చెప్తున్నాను అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్గా జెన్యున్గా నేను రివ్యూస్ మీద ఆధారపడి ఉంటే తప్పించి వేరే దాని మీద ఆధారపడి ఉండదు. సో అందుకనే ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని నేనైతే నిశ్చయించుకున్నాను. అండ్ ఓకే, అలాంటి క్వశ్చన్ అడిగితే ఇది ఆన్సర్. ఓకేనా?